మార్చి 9న అంటే ఈరోజు పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలకు చాలా ఘాటైనటువంటి సమాధానం చెప్పారు. పర్టికులర్గా మనం ముందు నుంచి ఊహించిందే వెస్ట్ ఏషియాలో, పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధం పట్ల దీనిపై భారత వైఖరి ఏంటో చెప్పాలి అంటూ గత వారం 10 రోజులుగా అంటే యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా ప్రతిపక్షాలు కేంద్రాన్ని టార్గెట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. పార్లమెంటు మొదలవగానే కూడా అదే నిరసనలతోటి ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టాలన్నటువంటి ప్రయత్నం చేశారు. బట్ భారత ప్రభుత్వ వైఖరి చాలా స్పష్టంగా ఉంది. మనం ఎలాంటి సైడ్స్ తీసుకోవడం లేదు. ఒకటే కోరుకుంటున్నాం, యుద్ధ వాతావరణాన్ని తగ్గించడానికి భారత్ ఎలాంటి ప్రయత్నం చేయాలో అలాంటి ప్రయత్నాలు అన్నీ కూడా చేస్తోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడితో మాట్లాడడం కానీ, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడడం కానీ, అలాగే మిగిలిన గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి కొంతమంది దేశాధినేతలతో మాట్లాడడం కానీ ప్రధానమంత్రి స్వయంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు. మన వరకు ఎంతవరకు ఈ యుద్ధాన్ని తగ్గించగలమో లేకపోతే మధ్యవర్తిత్వం చేయగలమో అంతా చేస్తున్నాం. వీటన్నిటికంటే ముఖ్యమైనది ఆ గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి దాదాపు 1 కోటి మందికి పైగా భారతీయులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాల్లో ఉంచడము లేకపోతే వారిని స్వదేశానికి తీసుకొచ్చేటువంటి బాధ్యత మనపై ఉంది. ఆ పనిగా ఆ దిశగా ప్రస్తుతం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే సుమారుగా 67,000 మంది భారతీయుల్ని స్వదేశానికి తీసుకురావడం జరిగింది. ఇంకా మరి కొంతమంది అక్కడ చిక్కుపోయి ఉన్నారు. అలాగే 1-2 నేవీలో పనిచేస్తున్నటువంటి మెర్చెంట్ సైలర్స్ కూడా ఈ యొక్క యుద్ధం కారణంగా అంటే షిప్పులపై దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో 1-2 చనిపోయారు. 1 భారతీయ నావికుడు మిస్ అయ్యాడు. ఇంకా దీనికి సంబంధించి చర్చలు, డిప్లొమసీ ఈ రెండింటి ద్వారానే యుద్ధం పరిష్కారం అవుతుంది తప్పితే ఒకరిపై ఒకరు బాంబులు వేసుకోవడం ద్వారా కాదు. మీరు అటున్నారా ఇటున్నారా చెప్పమంటే మేము ఎటువైపునా లేము. 2 దేశాలకు అదే చెప్తున్నాం. అటు అమెరికాకి అదే చెప్తున్నాం, ఇటు ఇజ్రాయెల్కి అదే చెప్తున్నాం, అటు ఇరాన్ కూడా అదే చెప్తున్నాం. ఏదో ఒక సైడ్ తీసుకుని మనము, ఎందుకంటే ఈ గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి భారతీయుల సేఫ్టీ మనకు అంతే ముఖ్యం. అట్ ది సేమ్ టైం ఇజ్రాయెల్తో సంబంధాలు కూడా మనకు అంతే ముఖ్యం. ఈ మధ్య ఇరాన్ కూడా మనల్ని ప్రశ్నించడం లేదు. ఇరాన్ కూడా భారతదేశాన్ని ఫ్రెండ్లీ కంట్రీగానే చూస్తుంది. కానీ దురదృష్టం ఏంటంటే ఇక్కడున్నటువంటి విపక్ష పార్టీలు, పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీ అలాగే మిగిలిన కొన్ని పార్టీలు కేంద్రాన్ని ఈ విషయంలో పొలిటికల్ మైలేజ్ని పొందేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ప్రధానమంత్రి మౌనంగా ఉన్నారు. భారత్ చాలా బలహీనమైనటువంటి ఫారిన్ పాలసీని అమలు చేస్తోంది. గతంలో ఎప్పుడూ ఇలా లేదు, మనం ఎందుకు ఇరాన్కి సపోర్ట్గా వెళ్ళకూడదని చెప్పి రకరకాల ఆరోపణలు కేంద్ర ప్రభుత్వపైన చేస్తోంది. కానీ ఇరాన్ కూడా ఇప్పటికీ కూడా ఈ మధ్యన ఇరాన్ ఒక విజ్ఞప్తి చేసింది, మా యొక్క నౌకకి ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పి. వాళ్ళ నౌకకి లవన్ అనేటువంటి నౌకకి కొచ్చి, కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో మనం ప్రొటెక్షన్ కూడా ఇచ్చాం. మరి ఇది మనం బ్యాలెన్స్డ్గా ఉన్నట్టా కాదా? కేవలం ఇజ్రాయెల్ వైపే మనం ఉండేవాళ్ళం అయితే ఇరాన్ నౌకకి మనం భద్రత ఇవ్వాల్సినటువంటి, కల్పించాల్సినటువంటి అవసరం లేదు. సో దౌత్యం ద్వారానే, చర్చల ద్వారా మాత్రమే ఈ యుద్ధాన్ని తగ్గుతుందని చెప్పి భారత్ భావిస్తుంది. ఆ దిశగానే ప్రయత్నం చేస్తుందని చెప్పి జయశంకర్ గారు మధ్య మార్గంగా ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్గా ప్రతిపక్షాలకు గట్టి సమాధానం చెప్పారు పార్లమెంట్లో.